పీఎం శ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిలతో కలిసి పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సమీక్షించి సమర్థవంతంగా నిర్వహించుటకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పథకం కింద మొదటి విడతలో 10 ప్రభుత్వ పాఠశాలలో 2,74,15,000 రూపాయల నిధులతో పాఠశాలలో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. పాఠశాలలో పచ్చదనం, కంపోస్ట్, కిచెన్ గార్డెన్లు, వివిధ రంగులతో కూడిన డస్ట్బిన్లు, స్వచ్ఛదనం కార్యక్రమం, నిపుణులతో చర్చలు, వైజ్ఞానిక క్షేత్రస్థాయి సందర్శనలు తదితర అంశాలను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కంపోస్ట్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో ఎల్ఈడి బల్బుల ఏర్పాటుకు నిత్యం పర్యవేక్షిస్తూ సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సమన్వయంతో మార్చి మొదటి వారంలోగా ఆయా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.